చిక్కుడుకాయ మటన్ చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి. చిక్కుడుకాయలు తీసుకున్న మటన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా, ఒకటి తర్వాత ఒకటి మీకు చూపిస్తాను చూడండి. చూడండి, చిక్కుడుకాయలన్నీ అట్లా కోసేసుకున్నాను. చిక్కుడుకాయలో వచ్చిన గింజలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది కూడా నేను ఒకరోజు ఈ గింజల కూర చేసి చూపిస్తాను. ఇప్పుడు చిక్కుడుకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చిక్కుడుకాయ మటన్ కర్రీ చేయడానికి నేను ఒక కుక్కర్ తీసుకున్నా, అందులో ఒక గరిటెడు నూనె వేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేగుతున్నప్పుడే పసుపు కూడా వేయాలి. ఒకసారి శుభ్రంగా కలపాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను మటన్ వేస్తున్నాను. చూడండి, శుభ్రంగా కలపాలి. ఒక 10 నిమిషాలు ఇట్లానే మగ్గాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి ఎట్లా మగ్గిపోయిందో. చూడండి, కొంచెం వాటర్ వేయాలి ఇందులో. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడకపెట్టాలి. చూడండి, మటన్ ఉడకపెట్టేసాను కదా, అది మీకు చూపిస్తున్నాను. మటన్ ఇట్లా ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిక్కుడుకాయలు వేయాలి. అట్లానే కొంచెం గింజలు కూడా వేస్తున్నాను. కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్. ఈ మటన్ చిక్కుడుకాయ కూరకి మసాలా వేయని అవసరం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు. కొంచెం జీలకర్ర పౌడర్. ఇది 2 విజిల్స్ వస్తే చాలు, చిక్కుడుకాయలు ఉడికిపోతాయి. ముందరే మటన్ ఉడికిపోయింది కదా, దాంతోపాటు మనం ఉడికిపెట్టుకుంటే చిక్కుడుకాయలు మెత్తగా అయిపోతాయి. అందుకనేసి ఇప్పుడు వేసాను. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే చిక్కుడుకాయ మాంసం రెడీ అయిపోతుంది. చూడండి, శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ మాంసం, చిక్కుడుకాయ మటన్. అంతే, ఇట్లా కలిపేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో నీళ్ళు కూడా వేయని అవసరం లేదు. చూడండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ వస్తే చాలు అన్నమాట. చూడండి, చిక్కుడుకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. రుచి రుచిగా చిక్కుడుకాయ మటన్ కర్రీ, చిక్కుడుకాయ మటన్ రెడీ. చూడండి, రెడీ అయిపోయింది చిక్కుడుకాయ మటన్.